కళ్ళ ఎదుట కనిపించే 25,000 జీతం కంటే హైదరాబాదులో వచ్చే 50,000 గొప్ప, లేదా ఢిల్లీలో వచ్చేటటువంటి 75,000 గొప్ప. అలా 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 వెళ్ళిపోతున్నాం ఎక్కడెక్కడికో. కాకపోతే కడుపు నిండా తినగలుగుతున్నామా, కంటి నిండా నిద్రపోగలుగుతున్నామా, మన వాళ్ళు అనే వాళ్ళతో సంబంధాలు పెంచుకోగలుగుతున్నామా అంటే దూరం అయిపోతున్నాం. ఏంటి అంటే డబ్బు, డబ్బు, డబ్బు. సంపాదనని బట్టి, నీ డబ్బుని బట్టి నీకు విలువ, నీ బంధువర్గంలో, నీ స్నేహితుల్లో అనే నీ నమ్మకమే నిన్ను తీసుకెళ్ళి ప్రపంచానికి దూరం చేస్తుంది. అదే స్నేహితులు, అదే బంధువులకి దూరం చేస్తుంది. ఇప్పుడు ఒక షిప్పులో పనిచేస్తే భారీ డబ్బులు వస్తాయని అనేక మంది షిప్పులలో పనిచేయడానికి ఎదురు లంచాలిచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడేమో ఆ షిప్పులు ఎక్కడ, ఎప్పుడు, ఎలా చిక్కుబడిపోతాయో తెలియట్లేదు. హార్ముజ్ జలసంధి దగ్గర జరుగుతున్న గొడవలతో నెలల తరబడి స్ట్రక్ అయిపోతున్నారు. లేకపోతే మధ్యలో దాడులు చేస్తే చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయే వాళ్ళలో అత్యధికులు భారతీయులే ఉంటున్నారంటే షిప్పులలో మన వాళ్ళ ఉద్యోగాలు ఎన్ని వందలు, వేలు, లక్షల మంది పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ప్రపంచంలోని ప్రతి షిప్పులో భారతీయుడు ఉంటున్నాడు. అనేక షిప్పుల్లో భారతీయులు అధికంగా కూడా ఉంటున్నటువంటి రోజులు. ఇప్పుడు ఆ ప్రమాదమే వెంటాడుతున్నటువంటి సిచ్యుయేషన్ తాజాగా కనబడింది. ఇప్పుడు ఈ షిప్పులలో మనకి పెద్ద సమస్య ఏమవుతుందంటే అందులో సరుకు లోడ్ ఏమవుతుందో మనకు తెలియదు. కానీ అందులో తేడా ఉందని చెప్పి ఏదన్నా దేశం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంటుంది. అన్ని దేశాల సముద్ర జలాల నుంచి మనం పోతుంటాం. ఒక్కోసారి ఏమో సముద్రపు దొంగల వల్ల, దాడుల వలన నాశనం అయిపోతాం. ఇంకోసారి ఏమో ఆయా దేశాల పోలీసులు వచ్చి పట్టుకుంటే తీసుకెళ్లి బొక్కలో దోసేది మన వాళ్ళే. ఇప్పుడు అట్లాగే జరిగిపోయింది. ఇండియన్ మర్చెంట్ నేవీ కెప్టెన్ అజయ్ పంత్ తాజాగా బ్రిటన్లో 10 ఏళ్ల జైలు శిక్ష పాలయ్యాడు. ఎందుకయ్యా అంటే ఒక షిప్, రష్యన్ ఆయిల్ తీసుకెళ్తున్నటువంటి షిప్ను పట్టుకున్నారు. రష్యన్ ఆయిల్ తీసుకెళ్తున్న ఆ షిప్లో ఇతనే ఉద్యోగం చేస్తున్నాడు. ఇతన్ని ఇప్పుడు పట్టుకెళ్ళి అక్కడ నిషేధిత ఆయిల్ని పట్టుకెళ్తున్నాను, 10 ఏళ్ళు జైలు శిక్ష. అతను తప్పేమన్నా ఉందా అంటే ఆ దేశ చట్టాల ప్రకారం తీసుకున్నాను. అంటే విదేశాంగ విధానం షిప్పులతో ముడిపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.